సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి డెలివరీ టైం కంటే ముందే డెలివరీ అనేది అయిపోవచ్చా అంటే మనకి ఈడీడీ డేట్ అనేది ఇస్తారు. ఇది 40 వీక్స్ లేదా 38 వీక్స్కి ఇలా ఇస్తూ ఉంటారనమాట. సో ఈ టైం కంటే ముందే ఒకవేళ మనము మ్యాక్సిమం అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎక్కువగా చాలా రోజులు ఉంటుందన్నమాట. అంటే వీక్స్ మొత్తము అయిపోయాక 41 వీక్లో కూడా డెలివరీ అనేది అయిపోతూ ఉంటుంది. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎక్కువగా తొందరగా చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి తొందరగా డెలివరీ అనేది కూడా అయిపోతూ ఉంటుంది. సో ఆ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినా సెకండ్ ప్రెగ్నెన్సీ అయినా సరే 36 వీక్స్కి తర్వాత మీకు డెలివరీ అనేది అయితే మాత్రం సో నో ప్రాబ్లం అనమాట. 37th వీక్లో మీకు డెలివరీ అనేది అయిపోవచ్చు. అది ఏ టైంలో బేబీ వెయిట్ బాగుంది అండ్ వాళ్ళ మామూలుగా ఉమ్మని ఏ టైంలో అనంటే 37 వీక్స్ వరకు బేబీ వెయిట్ అనేది 2.5 kgsకి అబవ్ ఉండాలి. అండ్ దాని తర్వాత లంగ్స్ ఫంక్షన్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో డెలివరీ అయిన తర్వాత లంగ్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే చాలా టైం పడుతూ ఉంటుంది అనమాట. సో బ్రీత్ అనేది వాళ్ళంతటా వాళ్ళు ఖచ్చితంగా తీసుకోగలరా లేదా అనేది అది తెలుస్తూ ఉంటుంది అనమాట. సో అది ఒక్కటి చూసి డెలివరీ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ లంగ్స్ అనేవి ఓపెన్ అవ్వకుండా మనకి బ్రీత్ అనేది సరిగా ఆడకపోతే బేబీ పుట్టాక చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. సో ఇదొక్కటి చూసుకొని మీకు వెయిట్ అనేది బాగుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో 36 వీక్స్ తర్వాత 37th వీక్ అప్పుడు మీరు ఖచ్చితంగా డెలివరీ అనేది అయిపోవచ్చు. అంటే 9వ నెల పడ్డాక ఒక వారం రోజుల తర్వాత డెలివరీ అయినా నో ప్రాబ్లం. అదే బేబీ వెయిట్ బాగుంది అని అంటే మీరు ఖచ్చితంగా హ్యాపీగా డెలివరీ అనేది చేయించుకోవచ్చు. సో వెయిట్ తక్కువ ఉంటే మాత్రం ఇంకొక 2 వీక్స్ 3 వీక్స్ దాకా ఆగాల్సిందే అనమాట. సో ఇలా డెలివరీ టైం దగ్గరికి వస్తున్నప్పుడు కూడా అండ్ డెలివరీ టైము మనకి టైం ఉన్నా కానీ ముందే పెయిన్స్ వచ్చి తొందరగా చేయాల్సి వచ్చినా ఏదైనా ఉమ్మనీరు పడిపోవడం ఇలాంటివైనా కానీ ఇంకా మనం ఏం చేయలేము. కానీ కావాల్సుకొని మనంతటా మనము డెలివరీ అనేది తొందరగా చేయించుకోవచ్చు. ఆ డెలివరీ టైం ఉండగా కూడా మనము ముందే చేయించుకోవచ్చా అంటే మాత్రం ఈ వెయిట్ ఒకటి మీరు చెక్ చేసుకోవాలి. సో వెయిట్ బాగుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా డెలివరీ అనేది చేయించుకోవచ్చు. అండ్ ఎక్కువగా సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో నో ప్రాబ్లం, డెలివరీ అనేది చేయించుకోవచ్చు. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో మనకి ఈడీడీ డేట్ కంటే ముందు డెలివరీ అనేది చేయించుకోవచ్చా అనే కామెంట్ గురించి నిన్నటి కామెంట్ అనమాట అది. దాని గురించి ఈరోజు వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.